హాయ్ అండి. అందరికీ నమస్తే. మనము కొత్తిమీర అంటే ధనియాలు మనం మామూలుగా షాప్‌లో తీసుకొచ్చుకొని బాగొస్తాయి అని వేసుకుంటాం కదా! కాకపోతే ఆ సీడ్‌కి మనం అది గ హైబ్రిడ్ సీడ్‌కి చాలా తేడా ఉందండి. ఆ సీడ్స్ అయితేనేమో మామూలుగా మనం వాటిని పెంచిన తర్వాత కూరలోకి మసాలా చేసుకోవడానికి మాత్రమే దాన్ని ప్రాసెస్ చేసుంటారు. ఇవి మనం సపరేటు సీడ్స్ తీసుకొని వాటి పంట కాడికని తీసుకున్న వాటికి సపరేటు క్వాలిటీ అనేది ఉంటుంది. చూడండి దానికి దీనికి ఎంత క్వాలిటీ ఉందో. ఇవేమో చిన్నగా ఉన్నాయి. ఇవేమో పెద్దగా ఉన్నాయి. అసలు మనం ఒకసారి నాటామంటే గుబురుగా వస్తాయండి ఇవి కొత్తిమీర. ఇవేమో ఒకటే వచ్చి కట్ చేసిన తర్వాత వాడు పట్టిపోతాయి. ఇవి మామూలుగా షాప్‌లో తీసుకునేటివి. ఇవి సీడ్స్ కోసం మనం పంట వేయడానికి తీసుకునేవి అయితే మనకు కట్ చేసే కొద్దీ పంట అనేది మనకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. మొక్క ఎదుగుదల అనేది ఉంటూనే ఉంటుంది. ఇది ఆ విధంగా కాదు. అందుకోసం అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం కొత్తిమీర పెంచాలి అనుకుంటే ఇంట్లో ఎక్కడైనా సరే మనం విత్తనమే తెచ్చుకోవాలి. లేదంటే బావుండదు. ఒకసారి వేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది విత్తనం తెచ్చుకుంటే. చూడండి చాలా అంటే చాలా అర్థమైంది అసలు వీటికి వాటికి చాలా తేడా ఉందని. ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత అదిగా ఉన్నాయో చూడండి. ఎంత అందుకోసమని ఈసారి నేను వీటినేద్దాము ఎన్ని సార్లు వేసినా చాలా చిన్నగా వస్తున్నాయి. అప్పటికే అయిపోతుందనేసి ఈసారి ఇవి తీసుకొచ్చాను. చూడాలి ఈసారి ఖచ్చితంగా వీటిని వేసి చూడాలి. బాగొస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్